అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హోమారా తెలుగు యూట్యూబ్ ఛానల్. బయట ఎండలు బాగా మండిపోతున్నాయి కదా, మరి బాడీలో హీట్ పెరిగిపోయి చాలా నీరసంగా అనిపిస్తుందా? అయితే ఈరోజు మన వీడియోలో ఒక అద్భుతమైన న్యాచురల్ కూలెంట్ని పరిచయం చేయబోతున్నాం. అదే గోంద్ కటీరా ఇంకా వాటర్మిలన్ జ్యూస్. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా వాటర్మిలన్ తీసుకొని దాన్ని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ లాగా చేసుకొని అందులోని గింజలు మొత్తం తీసేయాలి. ఇప్పుడు దాని స్కిన్ కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనం ఇలా ముక్కలుగా కట్ చేస్తున్నప్పుడే ఒక చిన్న బౌల్లో కాస్త సన్నగా తరిగిన వాటర్మిలన్ ముక్కలు పక్కన పెట్టేసుకోవాలి. ఇక మిగిలిన ముక్కలను మిక్సీ జార్లో వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా జ్యూస్ అయిన తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా జ్యూస్ మొత్తం స్ట్రెయిన్ చేసుకున్నాక ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇందులో మీకు ఇష్టమైతే షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఏం యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే వాటర్మిలన్ చాలా స్వీట్గా ఉంది. ఇప్పుడు మనం గోంద్ కటీరా గురించి తెలుసుకుందామా అండి. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. ఇది చెట్ల నుంచి వచ్చే ఒక రకమైన జిగురు లాంటిది. ఇది వేసవిలో ఒక వరం లాంటిదని చెప్పొచ్చండి. ఇది మన బాడీలో హీట్ని తగ్గిస్తుంది, డైజెషన్ను ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా గోంద్ కటీరా ఒక 4-5 అందులో ఒక బౌల్లో వేసుకొని అది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేయాలండి. దీన్ని క్యాప్ పెట్టేసి ఒక నైట్ అంతా వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కు తెల్లటి జెల్ లాగా తయారవుతుందండి. ఇది మన స్కిన్ని బ్రైట్నింగ్గా చేస్తుంది, అలాగే డైజెషన్ ఇంప్రూవ్ అయ్యేలా చేస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది అన్ని స్మూతీస్లో కానీ జ్యూసెస్లో కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక గ్లాసెస్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని ఈ గోంద్ కటీరా కూడా ఒక్కొక్క టీ స్పూన్ అందులో వేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వాటర్మిలన్ జ్యూస్ ఉంది కదా, అది కూడా గ్లాస్లో వేసుకోవాలి. మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న వాటర్మిలన్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా గ్లాస్లో వేసుకొని పైనుండి చియా సీడ్స్తోని గార్నిష్ చేసుకోవాలి. మరి ఇంత మంచి హెల్తీ డ్రింక్ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. మరి మా ఛానల్ని లైక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది మాకు తప్పకుండా కామెంట్ చేసి